మంచి కార్యక్రమం చేపట్టారని నేను అనుకుంటున్నాను. అవయవ దానం అనేది చాలా సున్నితమైన విషయం అండి. ఇది చెప్పుకోవడం అంత సులభం అవ్వచ్చు, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టతరమైన విషయము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవయవ దానము, రక్తదానము, నేత్రదానము, అలానే పార్థివ దేహ దానము, ఇవన్నీ మనం ఎన్నో దానాలు చేసుకుంటాము. అన్ని దానాల కంటే కూడా అట్మోస్ట్ లాస్ట్ ఇంకా మనం చనిపోయిన తర్వాత కూడా మన దేహం ఉపయోగపడాలి అనే దానికి ఇది అట్మోస్ట్ అన్నమాట. సో ఈ దీని మీద మన అవగాహన అనేది చాలా తక్కువ అని చెప్పాలి. మన ఇండియాలో 0.5 కూడా లేదండి ఈ దానానికి ముందు వచ్చేవాళ్ళు. సో స్పెయిన్ అనేది ఎప్పుడు కూడా మున్నంటిలో ఉంటుంది. మున్నంటి అంటే వాళ్ళు 75% కూడా కమిట్ అయిపోయి ఉంటారు. దేవదానం చేయడానికి కూడా వాళ్ళు కమిట్ అయి ఉంటారు. అంత బాగా ఉంటుంది ఆ దేశంలో. తర్వాత అమెరికా, తర్వాత స్పెయిన్ ఫస్ట్, తర్వాత అమెరికా, యూకే. మన భారతదేశంలో మాత్రం మన మూఢనమ్మకాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మన సాంప్రదాయాలు మొదటి నుంచి మనకు వస్తున్న సాంప్రదాయాలైనా అయి ఉండొచ్చేమో, ఎవరు కూడా ఇష్టపడరు త్వరగా. కానీ అలా ఇష్టపడాలని, అలా జరుపుకోవాలని మన ఒక కమిటీ కూడా ఒక కమిటీ అనేది ఉందండి. ఆ కమిటీ అనేది 25 years నుండి వర్క్ చేస్తుంది. అదే సావిత్రిబాయి చారిటబుల్ ట్రస్ట్, ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఆల్ ఇండియా ఆర్గాన్ డోనార్ అసోసియేషన్ అనేది 25 years 26 years నుండి వర్క్ చేస్తుంది. అది వర్క్ చేయడం బట్టే మన గవర్నమెంట్ కి రిపీటెడ్ గా అప్లికేషన్స్ పెట్టి అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి ఇప్పటికి జీవన్ దాన్ అనేది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ అసోసియేషన్ అనేది నోటో కూడా ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. అది చాలా శుభకరమైన విషయము. ఈ స్పెక్ట్ సావిత్రిబాయి పూలే ట్రస్ట్ దాని అధిపతి స్థాపకురాలైన సీతా మహాలక్ష్మి గారు మా స్పెక్ట్ కి అధ్యక్షురాలు, ఫౌండర్ అండ్ చైర్పర్సన్. ఆవిడ కూడా వన్ ఆఫ్ ది టీచరు. బట్ ఆవిడ రిజైన్ చేసి తన పూర్తి సర్వీస్ కూడా ఈ అవయవ దానం కోసం, ఈ సర్వీస్ కోసం ఉపయోగించాలి అని తను ఒక లక్ష్యంగా పెట్టుకొని సాధించిందని నేను అనుకుంటున్నాను. ఈ జీవన్ దాన్ అనేది రావడం ఇంత సులభతరం అవడానికి కూడా కారణం అదేను. సో మనమందరం కూడా ఆ విషయంలో మనం కూడా ముందుండి మనంత సహాయం మనం చేయాలని నేను భావిస్తున్నాను. ఈ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 33 మందితో స్టార్ట్ అయింది. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం కూడా 60,000 మంది ఈ జీవన్ దాన్లో రిజిస్టర్ అయి ఉన్నారని చెప్తున్నా. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అయినా కూడా మన దేశ జనాభాను బట్టి ఆ 60,000 మంది రిజిస్టర్ అయిన 0.5 0.45 లోనే ఉన్నాము. సో ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఈ విషయంలో కావాలి. సో ఈ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉంటాయి. మెయిన్ గా ఈ సావిత్రిబాయి పూలే ట్రస్ట్ మెయిన్ ఎయిమ్స్ 2. ఒకటి ఎడ్యుకేషన్. నిరుపేదలు, సింగిల్ పేరెంట్, ఎవరైనా పేరెంట్ కోల్పోయిన వాళ్ళు, పూర్ పీపుల్ కి, బిలో పూర్ కూడా మా దగ్గరికి మా నోటీస్కి వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ కి వాళ్ళ హెల్ప్ సాధ్యమైన మేరకు మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుండి చేస్తాము. అలా చేస్తున్న వాళ్ళలో ఎడ్యుకేషన్ సైడ్ ఒక ఎయిమ్. నెక్స్ట్ అవయవ దానం. ఈ అవయవ దానం అనేది ఫస్ట్ నుంచి ఒక ఎంకరేజ్మెంట్ గా గవర్నమెంట్ పోరాటం చేయడం వల్లనే ఫస్ట్ 10,000 ఇచ్చేవారండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము పెట్టిన అప్లికేషన్స్ కి స్పందించి వారు 1 lakh ఇవ్వాలని సత్యవర ప్రసాద్ గారు 1 lakh ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కానీ మేము ఆ అసోసియేషన్ తరఫున ఈ 1 lakh కాదు, ఆ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి వాళ్ళ కూతురికో కొడుకో ఒక ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, ఒక జాబ్ అనేది ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ బ్రతుకుతారు, హ్యాపీగా ఉంటారు. అదే ఒక 1 lakh ఇస్తే వాళ్ళు 1 year లో అయిపోవచ్చు. సో
డబ్బులు కాదు, వాళ్ళకి ఒక అభివృద్ధి చూపించండి అని కోరడం జరిగింది. ఆ విధంగా కూడా మొన్న ఒక 10 days బ్యాక్ కూడా మేము సచివాలయంకి వెళ్ళి హెల్త్ మినిస్టర్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీతో సహా అందరికి మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వెంటనే మాకు రివ్యూ కూడా పెట్టారు ఆన్లైన్ లో. తర్వాత మన పెమ్మసాని గారు కూడా మొన్న ఇచ్చిన అప్లికేషన్ కి రెస్పాండ్ అయ్యి తను కూడా మద్దతు తెలుపుతూ గవర్నమెంట్ కి లెటర్ రాశారు. ఈ రోజు మాకు ఆ ఫోన్ వచ్చింది పెమ్మసాని గారి ఆఫీస్ నుండి కూడా, మీ కాపీ కూడా మీరు కలెక్ట్ చేసుకోండి అమ్మా అని. ఆ విధంగా గవర్నమెంట్ కూడా ఒక